నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గాచారం బాగాలేదు. అందులో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి అసలే మంచిగా లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు 74సారి ఢిల్లీకి పోయారు. దేనికోసం పోయారు సార్? 74 సార్లు ఢిల్లీకి పోయినందుకే మన రాష్ట్ర రైతాంగానికి యూరియా యాప్లు వచ్చినాయి. సార్ 74 సార్లు ఢిల్లీకి పోయినందుకే 100 రూపాయలకు ఉన్న పెట్రోల్ కాస్త 115 రూపాయలకి అయినాయి. రేవంత్ రెడ్డి గారు 74 సార్లు ఢిల్లీకి వెళ్ళడంతో తెలంగాణ రాష్ట్రంలో ధరల మోత మోగిపోయింది. అందులోనూ ఆయన పాలన తక్కువ. ఇక్కడ ఒక్కసారి ఢిల్లీకి పోతే వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటుండే ఆయన. ఒక్కసారి పోతే వారం రోజులు అటే. అట్లాంటిది ఈ 2.5 సంవత్సరాల ఈ ఒక్క 31 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 74 సార్లు ఢిల్లీకి పోయిందంటే మీరే గుర్తు చేసుకోండి. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉంటుండా లేకుంటే ఢిల్లీలో ఉంటుండా అంటే ప్రత్యక్షంగా ఆయన ఢిల్లీలో మాత్రమే ఉంటుండు. దేనికోసమో తెలుసా? ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పలేక, ఇక్కడ యొక్క ఎమ్మెల్యే తిరుగుబాటుకి సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పారిపోతూ ఉంటారు. ఇంకోటి మీకు హైలైట్ చెప్తా. తుంగతుర్తిలో జరుగుతున్న అదే నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలు, తుంగతుర్తికి సంబంధించిన ఎమ్మెల్యేలకు జరుగుతున్న గొడవ కోమటిరెడ్డి బ్రదర్స్ ప్లస్ మందుల సామెల్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంతర్గత యుద్ధం జరుగుతుంది. ఒక సివిల్ వార్ జరుగుతుంది, పొలిటికల్ సివిల్ వార్ జరుగుతూ ఉంది. జరుగుతుంటే వీళ్ళని ఆపాల్సింది పోయి వీళ్ళు పార్టీ లైన్ క్రాస్ అయ్యి వీళ్ళ దాంట్లో వీళ్ళే కొట్లాడుకుంటూ నువ్వు ముఖ్యమంత్రి కావాలని నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతూ ఉంటే వాళ్ళకి కౌంటర్ ఇచ్చో లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసో లేకుంటే వాళ్ళని కంట్రోల్ చేసుడో ఇట్లాంటి చేసే ముఖ్యమంత్రులు నేను చూసా. కానీ గొడవల నుంచి ఎస్కేప్ అయ్యి చిల్లయ్యే ముఖ్యమంత్రిని మాత్రం ఓనెండు రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నా. ఎందుకు పోతుంటే వీళ్ళు ఢిల్లీకి రేవంత్ రెడ్డి 74 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చాడు? గాడిద గుడ్డు తప్ప ఏది కూడా లేదు. ఆయన ఢిల్లీలో పోయి అక్కడ ఉన్న ప్రెస్ మీడియా మిత్రులతో మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడితే ఏమన్నాడు? ఈ మొన్ననే భారతదేశానికి విద్యాశాఖ పైన మినిస్టర్గా వ్యవహరిస్తా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణ భారతదేశంలో ఉన్న జెన్జీ తిరగబడితే నరేంద్ర మోడీ దెబ్బకు భయపడి పూర్తి స్థాయిలో కంప్లీట్గా ఆయన రాజీనామా చేసి పడేసాడు. అలా రాజీనామా చేసిన తర్వాత అదే ప్లేస్లో అదే కుర్చీలో అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవిలో ప్రహ్లాద్ జోషి ఆయన అధికారంలోకి వచ్చారు. అంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా నియమితులయ్యారు. 20 సంవత్సరాలుగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు. 20 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు. అట్లాంటి మనిషిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఈ ప్రహ్లాద్ జోషి కిస్మత్ ఖరాబ్ అవ్వచ్చు అని నేను కోరుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిస్థితి ఎట్లుంది మరి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పరిస్థితి గురించి మాట్లాడలేదు. ఆడికి పోయి ప్రహ్లాద్ జోషి గురించి చెప్పే ముందు మన కథ ఎట్లుండబోతుందో చెప్పలేకపోతున్నావు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కొట్టుకుంటా అంటే ఎమ్మెల్యేలు కొట్టుకుంటా అంటే ఆలయం లైన్లో పెట్టుకోవాల్సింది పోయి ఢిల్లీకి మారిపోతారు ఎవరన్నా? కేంద్ర రాజకీయాలతో మనకెందుకు, సెంట్రల్ రాజకీయాలతో మనకెందుకు? మన తెలంగాణలో మనకు చక్కగలేదా? మన బతుక్కు మనం గెలిపించిన ఎమ్మెల్యేలు చక్కగలేదా? ఈరోజు మన ఆడికి పోయి ప్రహ్లాద్ జోషి అనే ఈ యొక్క మినిస్టర్ కిస్మత్ బాగుండకపోవచ్చు, బాగోలేకపోవచ్చు అని చెప్పేసి మాట్లాడండి. ఆ విషయాన్ని ఒక్కసారి మీరే వినండి. प्रहलाद जोशी जी को मैं शुभकामना देना चाहता हूं, मगर जो एजुकेशन मिनिस्टर जो भी बना, देखो स्मृति ईरानी जी, प्रकाश देवोदयकर जी, ऐसे पीछे पीछे ढूंढते जाओ। धर्मेंद्र प्रधान जी, हर किसी का किस्मत खराब ही हो गई। मैं ये चाहता हूँ प्रहलाद जोशी का किस्मत खराब ना हो जाए। अब पांच एजुकेशन मिनिस्टर्स को कंटिन्यूसली देखो। నిజానికి అక్కడ మీడియా మిత్రులకు కూడా అంత కొంత సోయింటే బాగుండు. మరి మీ తెలంగాణ సకలేక సార్, మరి ఈ ప్రహ్లాద్ జోషి గురించి కిస్మత్ బాగాలేదు, ఆయన కిస్మత్ ఖరాబ్ అయిందని చెప్తా ఉన్నారు. మరి మీ తెలంగాణలో కూడా జెన్జీలందరూ ఏకమయ్యి తిరగబడతా ఉంటే మీరెందుకు సార్ ఢిల్లీకి పారిపోయి వచ్చారని ఒక జర్నలిస్ట్ అడుగుంటే మొహం కూడా చాటకపోయేది. తిరిగి సమాధానం చెప్పకుండా కుర్చీ నుంచి లేచి పరిగెత్తేటోడు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి. ఏం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో? ఏదైనా పనికొచ్చే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తుండా? ఏదైనా పనికొచ్చే వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తుండ అంటే ఏది కూడా చేయట్లా. పనికొచ్చే కార్యక్రమం ఉండదు ఆయన దగ్గర. సోది సుతారం తప్ప వేరే ముచ్చట ఉండదు రేవంత్ రెడ్డి దగ్గర. ఇక్కడ ఇంత రోజులు జరుగుతుంది. మందుల సామ్యాలేమో నేను వదలం ఉరికిస్తాం అని చెప్పేసి కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క కార్యకర్తలు అయితే మందుల సామ్యాలు దొరికితే దంచుదామని వాళ్ళు చూస్తూ ఉంటే ఈయన ఘోరమైన పరిస్థితి జరుగుతూ ఉంటే ఈయన దీనికి ఈ పెద్ద లొల్లి వెనకాల అసలు స్కెచ్ ఏమో తెలుసా? రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వకూడదు. ఇది రేవంత్ రెడ్డి యొక్క సిద్ధాంతం. బికాస్ ఆఫ్ గతంలో రేవంత్ రెడ్డి గారిని అదే రాజగోపాల్ రెడ్డి గారు పలుమార్లు 3 ఫీట్లోడని, ఓటుకు 100 కేసులు దొరికినోడని, వీడు మమ్మల్ని నేర్పుతాడా అని చెప్పేసి ఈయన రకాలుగా చాలా మాట్లాడు. అది మనసులో పెట్టుకొని అందులోనే ఈ మధ్య కాలంలోనే మంత్రులంతా దోచుకుంటుర్రు,
ఎమ్మెల్యేలకు నిధులు లేవు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఆ మధ్యలో ప్రెస్ మీట్లు ఎక్కితే దాని గురించి రేవంత్ రెడ్డి ఆరాధేసి ఎట్లయితే రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయగలమని చెప్పేసి కంప్లీట్గా ఆయన తీర్చుకున్న తర్వాత మందుల సామ్యాల్ని రెచ్చగొడితే ఇక్కడ పెద్ద లొల్లి జరుగుతుంది, ఆ విధంగా వాళ్ళ మీద బురద చల్లొచ్చు అని చెప్పేసి మందుల సామ్యాల్ని ముందులో పెట్టాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ టైంలో ఎట్లా రాజకీయాలు తీయాలనో ఎట్లా చేయాలనో రేవంత్ రెడ్డి తర్వాతనే నేర్చుకోవాలనేది ఇక్కడ ప్రధానంగా నడుస్తున్న చర్చ. అసలు ఇటు గొడవ జరుగుతుంది, ఎమ్మెల్యేలందరూ చేజారిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్పు లేకుండా రేవంత్ రెడ్డి తయారవుతున్నాడు, దళిత వర్గ ఎమ్మెల్యేలంతా ఒకవైపు అవుతున్నారు, మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకవైపు అవుతున్నారు చెప్పేసి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. చాలా వరకు మా జాతుల్ని కించపరుస్తున్నాడు, మన దగ్గరికి రానియడం లేదు, ఫలానా జాతికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు అదే ఎమ్మెల్యేలు ఫలానా నియోజకవర్గం నుంచి మీడియాకి ఎక్కుతూ ఉన్నారు. దానికి గల కారణం, దానికి ఉన్న వ్యవహారం. అందుకని నేను చెప్పేది ఏది మిత్రులారంటే, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కుల్ల కాకముందే, తెలంగాణ రాష్ట్రం మొత్తం పగలబడి ఆగం కాకముందే మీరు దయచేసి ఇప్పుడే మేలుకోవాలి. రేవంత్ రెడ్డి కిస్మతే బాగాలేనప్పుడు వేరే దాని గురించి మనకెందుకు? అక్కడ ప్రహ్లాద్ జోషి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నియమితమైతే నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా కానీ కిస్మత్ ఖరాబ్ కావచ్చు అంటాడు. అట్లే అంటాడు మనిషి. అంటే అక్కడ జెన్సీ తిరగబడ్డారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి నెక్స్ట్ కూడా ఇదే జరిగితే మళ్ళీ రాజీనామా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ముందుగానే కలగంటాడు. మరి అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతూ చాలా అద్భుతంగా ఉండు, చాలా బ్రహ్మాండంగా ఉండు. ప్రజలు కొబ్బరికాయలు కొట్టుకునేటోళ్ళు, మోకాళ్ళ మీద బోనాలు ఎత్తుకొని మరి ముడుపులు చెల్లించుకునేటోళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణ అట్లా ఉండిది కాబట్టి. ఈరోజు నిరుద్యోగుల రోడ్ల పడి తిరుగుతున్నారు కాబట్టి, నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు కాబట్టి. సో తెలంగాణ ఇప్పటికి కూడా అడుగుతూ ఉంది, సమాజం బాగుపడాలి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనేది చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి పరిస్థితే కరెక్ట్ లేదు, ఎమ్మెల్యేలందరూ మెల్లమెల్ల జారిపోతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చాప్టర్ అయితే దగ్గర విలువ లేకుండా మాత్రం పోతుంది. సరే కుప్ప కూలకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా దిగజారిపోతుంది వ్యవహారం అయితే.